ప్రైజ్ ది లార్డ్. పేతురు విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. రాజైన హేరోదు యాకోబును ఖడ్గంతో చంపించిన తర్వాత అది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా బంధించి చెరసాలలో ఉంచాడు. అతనికి కావలిగా కొంతమంది సైనికులు కూడా ఉన్నారు. మరణ భయం ఎవరికి ఉండదండి. ప్రతి మనిషికి కూడా మరణ భయం అనేది ఉంటుంది. నెక్స్ట్ డేకి రాజు దగ్గరికి వెళ్ళాలి. తీర్పు ఎలా ఉంటుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. పేతురికి ఎంత టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్కి నిద్ర కూడా పట్టదు, అవునా కాదా? కానీ ఆ నైట్ పేతురు ఏం చేస్తున్నాడు చూడండి. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 6వ వచనం. ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. వావ్, చాలా అమేజింగ్ కదా. అసలు నిద్రలో పట్టిద్దండి ఆ టైంలో. ఇది కదా నిజమైన విశ్వాసం అంటే. ఈ స్క్రిప్చర్ చదువుతుంటే నాకు ఒక వాక్యం గుర్తుకు వచ్చింది. ఏంటంటే అది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతము గల వానిగా కాపాడుదువు అని. పేతురు మనసు దేవుని మీద పూర్తిగా ఆనుకుంది కాబట్టే రేపటిని గూర్చిన చింత అతనికి లేదు.